మేమైతే అత్తమ్మగారు ఉన్నంతసేపు మేము ఎప్పుడు ఈ ఇంట్లో కుడుములు వండడాలు ఏం చేసేవారు కదా, ఆవిడే వండేసేవారు, ఆవిడే పంపేసేవారు అనమాట. మాకైతే మాకు మా తోటగాళ్ళకి కూడా ఇద్దరికి పంపేసేవారు. కుడుములు బెల్లం దరుకులు ఆవిడ ఎక్కువ వండేవారు. అంటే ఎందుకంటే మా అత్తయ్య గారు పైన వండుకునేవారులేండి. మా ఆడపడుచు అది ఉండేవారు అనమాట. మా ఆడపడుచు గారి పిల్లలు అది వాళ్ళకి అది వండి పెట్టి వాళ్ళతో పాటు మాకు కూడా వండి పంపేవారు. ఈరోజు తొలేకాదశి కదండి, దేవుడికి దండం పెట్టేసుకున్నాను. తల ఇంకా ముద్దలా ఉంది చూసారు కదా. ఇంకా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అంటే నేను పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా తల చిక్కటి అది దువ్వుకో అనమాట. దండం అది పెట్టేసుకున్న తర్వాత దేవుడికి అప్పుడే చికెన్ పెడతాను. కానీ ఏమో తల ఆరలేదు. మీకు తెలుసు కదా, తల ఆరలేదంటే నేను ఖచ్చితంగా ఇది తీస్తాను. ఇది మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను. అగరా వాళ్ళది వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అండి. ఇది 3 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయండి, అలాగే 2 స్పీడ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి మనం అక్కడ ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది మనకి. నేను చిక్కు కూడా తీసేసుకోవచ్చండి. ఇది 2-in-1 కింద ఉపయోగపడుతుంది. ఇది మనకు ఒక పక్కన చిక్కు తీసేసుకుంటేనే హెయిర్ ఆరిపోతుంది అన్నమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కాలేజీ పిల్లలకు కానివ్వండి, త్వరగా మనం వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఇలా తలస్నానాలు చేసినప్పుడు త్వరగా తల ఆరిపోవాలంటే ఇలాంటిది ఒకటి ఉంటే మనకి చిక్కు వచ్చేస్తుంది, తల కూడా త్వరగా ఆరిపోతుంది అన్నమాట. 2-in-1గా పనిచేస్తుంది కాబట్టి మనకి ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను కూడా తల ఆరబెట్టేసుకుంటాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ముందుగా అందరికీ ఇలా ఏకాదశి కదా, తొలి ఏకాదశి మనకి తొలి పండగ, అందరికీ శుభాకాంక్షలు అండి. అయితే ఈ తొలి ఏకాదశికి ఏం చేస్తామంటే ఎక్కువ ఇది పాలేర్లు మార్చుకుని, అంటే వ్యవసాయదారులు వ్యవసాయం పాడి అంతా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వీళ్ళని మారుస్తారన్నమాట. పనిచేసే వాళ్ళది మార్చుకుంటూ ఉంటారు ఏడాదికి ఒకసారి. చాలామంది బియ్యానికని అదే ధాన్యం ఇన్ని సంవత్సరానికి 2 బస్తాలని 3 బస్తాలని అలా పురమాయించుకుని, లేదంటే డబ్బులు సంవత్సరానికి ఎంత అని చెప్పేసి మారుస్తూ ఉంటారు అన్నమాట ఈ పాలేర్లది. అందుకని పాలేర్ల పండుగని కూడా ఎక్కువగా అంటూ ఉంటారు. కానీ తొలి ఏకాదశి పండుగ అనగానే మనం ఏంటంటే ఫస్ట్ మనకి ఈ సంవత్సరంలో ఇప్పుడు ఈ మొదలమాట. ఈ తొలి ఏకాదశి నుంచి శ్రావణ మాసం ఇవన్నీ కూడా పండుగలు అనేవి మనకి మొదలైపోతాయి. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే తొలి ఏకాదశి రోజున కుడుములు బెల్లం తాలికలు వండుకుంటాం అన్నమాట. కుడుములైనా వండుకుంటాం, బెల్లం తాలికలైనా. బెల్లం తాలికలు వండుకుంటే ఆస్తిపరులు అవుతారని, కుడుములు వండుకుంటే కుబేర్లు అవుతారని అంటారు. అంటే ఏదో వండుకుంటారని అలా పెట్టుంటారండి, నాకు తెలిసి అయితేనే. అత్తమ్మ అయితే మధ్యాహ్నం చేసేవారు అన్నమాట. తొలి ఏకాదశికి ఎప్పుడు మొగోడు చేసి స్నానాలు వేసేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, ఇంట్లో ఆడవాళ్ళు ఈ కుడుములు బెల్లం తాలికలు అవి వండుకుంటారు అనమాట. నేనైతే దేవుడికి పళ్ళు పెట్టాను అనమాట. మన టెర్రస్ మీద అంజూరు పండు, సీతాఫలము ఇవన్నీ పండిని మాట చెట్టుకే, అవి కోసి పెట్టేసి ఇప్పుడు బెల్లం తాలికలు అయితే చేస్తున్నాను. బెల్లం తాలికలకి ఏం చేయాలంటే నేను పాలు పెట్టుకున్నానండి. అసలు కమ్మగా బాగుంటుంది పిండి అందులో ఉక్క పెడితేని. అలానే ఇది పాల తాలికలు అంటే పాల తాలికల ప్రాసెస్ ఎలాగంటే పాలతోటి పిండి ఉక్క పెట్టుకుంటారు, పాలు బెల్లం మరగబెట్టిన దాంట్లో ఇవి ఉడకబెట్టిన కూడా చేసుకుంటారు అనమాట. అంటే మా చిన్నత్తయ్య గారు బాగా చేసేవారు పాల తాలికలు. అంటే ఈ ఉండలకి చిన్న ఉండలకి చేసి జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి ఇవన్నీ వేసి చేసేవారు. నేను అలా కాదు, ఇది కూడా బాగుంటుంది టేస్ట్. ఇది ఏంటంటే పాలలో పిండి ఉక్కబెట్టేస్తాము, మామూలు నీళ్ళలో పాకం పట్టేసి దాంట్లో బెల్లం తాలికలు ఉడకబెడతాం అన్నమాట. ఈ ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇక్కడ పాలు పెట్టుకున్నాం కదా, ఈ పాలు ప్లేస్లో నీళ్ళు కూడా పెట్టుకుని కూడా చేసేసుకుంటారు బెల్లం తాలికలు. నేనేంటంటే పాలు వేయడం వల్ల మంచి కమ్మగా పిండి టేస్ట్ బాగుంటుంది. అది కూడా మెత్తని పిండి తీసుకోకుండా కొంచెం మొరుగు ఉంటుందండి. మొరుని తీసుకుంటే మంచిగా మనకి బెల్లం తాలికలు బాగా వస్తాయి. నేను ఈ గిన్నెడు పిండి తీసుకున్నానంటే 2 గిన్నెలు కరెక్ట్ కొలతమాట మనకి. ఒకవేళ మొరుని తీసుకున్నాం కాబట్టి ఇంకొక అరగిన్నె పడుతుంది. 2 గిన్నెల నీళ్ళు పోసేసుకుని ఒక గిన్నె పిండికి ఇంకో అరగిన్నె నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే గిన్నెడు పిండికి 2 గిన్నెలన్నర నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇది పోసేస్తాను. ఇప్పుడు మనకి ఇది మరగాలన్నమాట. ఆల్రెడీ పాలు మరగబెట్టేసి పెట్టిన పాలే కాబట్టి కొంచెం ఒక పొంగు రాగానే ఈ పిండి అనేది మనం ఉక్కబెట్టేసుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుని ఉక్కబెట్టుకుంటే రుచిగా ఉంటుంది స్వీట్ ఏదైనాని. మరి మీరు ఎలా చేసుకుంటున్నారు? ఎంతమందికి తెలుసు కుడుములు వండుకుంటారని, బెల్లం తాలికలు వండుకుంటారని తొలి ఏకాదశికి? అంటే మాకైతే ఇటు సైడ్ మాకు అలా చెప్పుకుంటారు అన్నమాట. పాలేర్ల పండుగ అని, అంటే పాలేర్లు మార్చుకోవడం సంవత్సరానికి ఇలాగా ఉంటాయన్నమాట. అంటే అండి మనకి అది ఎంత పెద్దగా అంటే మా అమ్మమ్మ వాళ్ళకి అది అయితే పాడేది ఉంది, కానీ మాకు పెద్ద లేదు కాబట్టి నాకు పెద్ద తెలీదు. అత్తమ్మ అయితే చెప్పేవారు ఇలాగా.
ఏదో ఇంకా మేమైతే అత్తమ్మ గారు ఉన్నంతసేపు మేము ఎప్పుడు ఈ ఇంట్లో కుడుములు వండడాలు ఏం చేసేవారు కదా, ఆవిడే వండేసేవారు, ఆవిడే పంపేసేవారు అనమాట. మాకైతే మాకు మా తోటగాళ్ళకి కూడా ఇద్దరికి పంపేసేవారు కుడుములు బెల్లం తరుగులు ఆవిడ ఎక్కువ వండేవారు. అంటే ఎందుకంటే మా అత్తయ్య గారు పైన వండుకునేవారులేండి. మా ఆడపడుచు అది ఉండేవారు అనమాట. మా ఆడపడుచు గారి పిల్లలు అది వాళ్ళకది వండి పెట్టి వాళ్ళతో పాటు మాకు కూడా వండి పంపేవారు. పాలు అయితే పొంగుతున్నాయండి. అమ్మ నాకు డౌట్ వచ్చింది, నువ్వేమో గిన్నెడి పిండికి 2.5 గిన్నెలు నీళ్ళు పోయాలని చెప్పు, మరి పాలు అలాగే పోస్తావు కదా. నేను ఇక్కడ పాలతో ఉక్కబెట్టుకుంటున్నాను, దీని ప్లేస్ లో నీళ్ళతో కూడా ఉక్కబెట్టుకోవచ్చు. గిన్నెడి పిండి తీసుకున్నాను కాబట్టి 2 గిన్నెలు పాలు, ఒక నూక ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంకో 6 గిన్నెలు నీళ్ళు పడతాయి. ఉత్తి పిండే తీసుకున్నారనుకోండి, వరిపిండి ఒక కప్పుడు పిండి తీసుకున్నారనుకోండి, ఈ కప్పుడు పిండికి 2 గిన్నెలు నీళ్ళు పోసుకున్నా సరే, లేదా దీని ప్లేస్ లో పాలు పోసుకున్నా సరే. మీరు పాలతో ఉక్కబెట్టుకుంటే ఇంకా రుచి బాగుంటుంది, లేదు నీళ్ళతో అనుకుంటే 2 కప్పులు నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం మొరుగు కూడా తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు నీళ్ళు పోసి ఒక 1/2 కప్పు, అదే ఇప్పుడు నేను పాలు పోసాను అనుకోండి, నీళ్ళు పోసుకుని కూడా మీరు 1/2 కప్పు నీళ్ళు పోసుకోవాలన్నమాట. అంటే 2 కప్పులు మేర పోసుకోవాలి కొలత. నూక అయితే కొంచెం నూక వేసుకుంటే కనుక, ఇందులో నూక ఉంది కదా, ఉత్తి పిండి అనుకో 2 గిన్నెలు సరిపోతుంది. ఇది పోస్తా. హారిక ఒకసారి రా, ఇది నేను కలుపుతుంటాను, పోయి కొంచెం ఉండగట్టేస్తుంది, లేకపోతే రావాలి త్వరగా. మా హారిక కూడా కాలేజ్ సెలవండి, ఎందుకంటే పిండి కదండి, అందుకని కొంచెం పోసేనా. ఈ డిష్ బాగా మా ఇంట్లో ఒకరికి బాగా ఇష్టం అండి, అది నేనే మా హారికకి చాలా ఇష్టం. నేను చేసిన బెల్లం తల్లి అంటే చాలా ఇష్టం. స్కూల్కి కూడా పట్టుకెళ్ళిపోయేది, ప్రగతి స్కూల్కి కదా హారిక, గుర్తుందా. కొంచెం కొంచెం పోయి ఒక్కసారి ఆపు, మళ్ళీ కలుపుతాను. ఇది నూకది ఉంది కదండి, మనకి పిండి అనుకోండి చక్కగా ఉక్కిపోతుంది. నూక కూడా ఉంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలైనా మగ్గ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆ నూక అనేది చక్కగా ఉడికిపోతుంది. అంటే నూక ఎందుకు వేసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. నేను ఆడించుకుంటానండి అప్పుడప్పుడు నూక. ఆడించుకునేటప్పుడు మనకి సన్నటి నూక వస్తుంది అన్నమాట, ఆ నూక వేసుకోవాలి. నూక అంటే నూక వేసేసుకున్నారనుకోండి బాగోదు, సన్న నూక వస్తుంది అన్నమాట, ఇడ్లీ రవ్వలాగా. మనం బయట నూక ఆడించుకున్నప్పుడు ఆ పిండితో చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. లేదంటే వరిపిండిలాగా వేసేసుకుని కూడా మీరు చేసుకోండి. గిన్నెడి పిండికి 2 గిన్నెలు నీళ్ళు వేసుకొని చేసేసుకోండి, ఉత్తి వరిపిండితో కూడా చాలా బాగా వస్తాయి అవి కూడా. ఇది ఇంకా టేస్ట్ బాగుంటుందని మగ్గబెడుతున్నాను, నేను మూత పెట్టేస్తాను. ఇదిగోండి, నేనైతే ఇంకా బెల్లం తాలికలు అయితే చేసేసాను. ఇంకా తాలికలు చేసింది ఏం చూపించలేదు. బెల్లాన్ని అయితే కరగబెట్టేసి వడకట్టి వాటర్ వేసుకొని, అలాగే 2 యాలక్కాయలు దగ్గర చూపించినాను. అయితే బెల్లం మొత్తం కాకుండా నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. కొంచెం ఒక గుప్పుడు షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పూర్తిగా బెల్లంతో చేసుకున్నా బాగుంటుంది, కొంచెం షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకో పక్కన ఏం చేస్తున్నాను నేను, శనగపప్పు. బెల్లం తాలికలు అయితే సరిపోతాయి, కుడుములు కూడా కొద్దిగా చేయమన్నారు పిల్లలు, అందుకని ఎక్కువ చేయట్లేదండి, కొంచెం చేస్తున్నాను. ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు, ఇవి సింపుల్గా. అసలు ఇవి కూడా మాకు ఎక్కువేనని అడిగితే, అంటే ఎందుకంటే పిల్లలు తక్కువ తింటారండి స్వీటు, అందుకని. అయితే ఇప్పుడు మనకి బెల్లం కొంచెం, ఈ బెల్లం నీళ్ళు మరగనమాట. కొద్దిగా పచ్చి తురుము ఉంటుంది కదా, కొబ్బరి తురుము, అది వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. తురుము వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు మీరు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆ బెల్లం పాకంలో బాగా మరిగి టేస్ట్ బాగుంటుంది. ఇంకొంచెం ఏమో ఇదిగోండి ఇందులో కూడా వేస్తున్నాం. కుడుములలో కూడా కొబ్బరి కుడుములు బాగా చేసుకుంటాం మేము, కొద్దిగా శనగపప్పు వేసుకుని. అసలు అమ్మ అయితే పప్పు కూడా వేసేవారు కాదు, ఎక్కువ కొబ్బరికాయ వేసి కుడుములు చేసేవారు. టిఫిన్ కింద తిని ఆవకాయ వేసుకుని నంచుకుని తింటే చాలా బాగుండేది. కానీ కుడుములు అంటే నూకంటే సన్న బియ్యం తెలుసు కదండి, మన జీరా రైస్ అంటే కదా, ఆ రైస్ తోటి అమ్మ నూక ఆడించేవారు. అది చాలా రుచిగా ఉంటుంది. ఆ కుడుములు అయితే చాలా బాగుంటాయి. కానీ బెల్లం తాలికలకి అది అయితే ఆ బియ్యం బాగు జిగురు ఉండాలన్నమాట. పిండి జిగురు ఉంటే చక్కగా బాగుంటాయి, ఇడిపోకుండా ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోకి కొంచెం పొంగు పైకి వచ్చింది, మరుగుతుంది. బెల్లం తాలికి వేసేద్దాం. ఇవి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, అప్పుడే మనకి ఇవి తాలికలు బాగా వస్తాయి అన్నమాట.
మేము చిన్నప్పుడు అయితే వీటిని పాములని వినమాట. ఇప్పుడు గుర్తుకొస్తుంటే నవ్వొస్తుంది నాకైతే. ఇలా 2-3 పొంగులు వచ్చినా అలా 3 పొంగులకి అలా వేసేసి కాసేపు ఎగరబెట్టేస్తే సరిపోతుంది. 2 యాలక్కాయలు కూడా చితకొట్టి వేసాను, సువాసన బాగుంటుందని. మన ఇష్టం అండి, ఆ సువాసన నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళు పెట్టాను కదండి బెల్లం పాకనికి, పాలు మరగబెట్టి బెల్లాన్ని ఒక పక్కన మరగబెట్టి కలిపి పాల తాలికలని అందులో వేసుకుంటారు. బాగుంటుంది, ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. అది కూడా బాగానే ఉంటుంది టేస్ట్. కొంచెం ఎక్కువ తినలేము, పాలు అది కదా మొహం మొత్తినట్టు అనిపిస్తుంది. ఇది బాగుంటుంది, మల్లాడికైతే ఇంకా బాగుంటుంది. దీనిది అడిగంటింది అనుకోండి మాడిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇదిగోండి బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి. చూపించాను తగ్గితే మనకి ఉడికిపోయినాయండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. అంటే కుడుము చేయలేదు, పిండి అయితే ఉక్క పెట్టేసాను. చూపించినానా? ఇదిగోండి ఉక్కిపోయింది. ఇందులో కొంచెం పిండి లైట్గా కలిపి చేసుకుంటే, అంటే కొద్దిగా పిండి మాట లైట్గా పిండి కలుపుకుంటే ఆ నూకలోని మనకి అంటే కుడుము ఇడిపోకుండా వస్తుంది. చాలా మంది కుడుము అనగానే వరినూక చేస్తాం కదా. అత్తమ్మ ఎలా చేస్తారంటే వరినూకలో కొంచెం సన్న నూక, అంటే అదే మీకు చెప్పాను కదా, మనం వరినూక ఆడించినప్పుడు సన్న నూక పిండి కలిపి వస్తుందని, అది కూడా కొంచెం అంటే ఏం చేసేవారంటే మొత్తం అలా ఆడించేసి కొంత పిండేమో బెల్లం తాలికలకి, కొంత పిండేమో ఇలా కుడుములకు ఉక్కబెట్టేవారు. మనకి ఇడిపోవాలి అనుకుంటే అచ్చు నూకలా వేసుకోండి. కొంచెం ముద్దలా మనకు ఉండలా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం పిండి కలుపుకుంటే మనకి అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఉండలు చేసుకుంటాను. శనగపప్పు వేసాను, కొబ్బరి వేసాను. ఇలాగే తినేయచ్చు. అంటే ఆవిరి మీద ఉడకపెడితే కొంచెం నిలవ ఉంటుందండి. ఇంకా నూనె సరిపోలేదు అనిపించింది. ఇదిగోండి పులిహోర తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు ఇందులోనే ఈ గిన్నెలోనే ఉడకబెట్టేస్తాను. రైస్ అయితే ఆవు పిండితోటి కరివేపాకు కొంచెం అల్లం వేసి ఆవాలు అది పేస్ట్ చేసి అన్నం మక్క పెట్టేస్తుంది అనమాట. డైనింగ్ టేబుల్ మీద ఉంది, చూపించు ఒకసారి. ఇదిగోండి మగ్గ పెట్టేస్తాను. తాలింపు కూడా వేసేస్తున్నాను. ఇంకా చింతపండు గుజ్జు రెడీ అయిపోయిన వెంటనే కలిపేసుకోవాలి. ఒక్కొక్కసారి మన వీడియో రావట్లేదని అంటున్నారు. నేను డైలీ అయితే వీడియో తీసి పెడుతున్నానండి. యూట్యూబ్లో ఒక్కొక్కసారి నోటిఫికేషన్ చూపించదు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి మన ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియో అయితే చెక్ చేయండి. డైలీ వీడియో అయితే వస్తుంది. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి, షేర్ కూడా చేయండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. తాలింపు వేసేసాను, చూసారు కదా. కొంచెం చింతపండు గుజ్జు అది వేసాను కదా, కొంచెం పీల్చుకున్నాక ఆ మెతుకు టేస్ట్ బాగుంటుందని పక్కన పెట్టాను. కుడుములు ఇదిగోండి, కొబ్బరి శనగపప్పుతోటి కుడుములు వేసాను. బెల్లం తాలికలు చాలా బాగుంది టేస్ట్, ఎందుకంటే కొబ్బరి కూడా స్వీట్గా ఉంది. ఇంకా అసలు ఏం ముట్టుకోలేదు, దేవుడి దగ్గర పెట్టేసి నైవేద్యం కింద అలా గిన్నె పెట్టేసాను. ఒక కుడుమేమో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా పులిహోర పెట్టలేదండి. ఈ 2 ముందు చేసేసాను, ఈ 2 పెట్టేసాను. ఇదేమో లంచ్ కింద చేశాను అనమాట. ఈరోజు మా ఇంట్లో తొలి ఏకాదశికి ఇలా అయితే చేసేసుకున్నాము. మీరేం సెలబ్రేషన్స్ చేసుకున్నారు అన్నది సరదాగా, అదే మీరేం చేసుకున్నారు అన్నది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. కుడుములు కానీ బెల్లం తలుపులు కానీ ఖచ్చితంగా చేసుకుంటాము. ఇంకెలాగో పులిహోర కూడా చేసుకున్నాను. ఇంకెలా మళ్ళీ రైస్ వండి కూరని ఇవన్నీ ఎంతకులేని టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయండి 3 కూడా. ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టేసాను కదా, కొద్దిగా కొంచెం టేస్ట్ చేస్తారు కదా, అలా కొద్దిగా టేస్ట్ చేస్తారన్నమాట పిల్లలు. అది బాగుంది అనిపించింది. పులిహోర కూడా ఉప్పు చూసాను, బాగుంది, అన్నీ కుదిరినాయి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, మండి ప్లేట్లో పెట్టేశాను నేను ఈరోజు అయితే పులిహోర. కలుపుకోవడానికి బాగుందండి ఈ ప్లేట్ అయితే, నిజంగా వెడల్పుగా ఉంది కదా ప్లేటు, అందుకని కలుపుకోవడానికి చాలా బాగుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది. అందుకే పులిహోర నేను ఇంకా పెట్టలేదు, నాన్ వెజ్ ప్లేట్ చేశాను కదా అని చెప్పేసి, అందుకని పులిహోర ఇంట్లో చేశానని దేవుడికి పెట్టుకోలేదు. ఈ 2 వెజ్ దాంట్లో చేస్తున్నాను కాబట్టి దేవుడికి పెట్టుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు అయితే. మీకు ఎలా అనిపించింది? ఇంకా గోరింటాకు పెట్టుకోవాలి. మధ్య నుంచి కైట్ చెట్టు ఉంది, గోరింటాకు కోసం పెట్టుకుందాం అనుకున్నాను. ఏకాదశి కాబట్టి, ఆషాఢ మాసం కాబట్టి పేలాలు, మునగాకు, గోరింటాకు ఖచ్చితంగా మనం చేసుకునే దాంట్లో ఇవి ఉన్నాయి కదా పెట్టుకునే దాంట్లో. అదిని ఇంకా గోరింటాకు కూడా పెట్టుకుందాం అనుకున్నాను. భోజనాలు అయిపోయి ఇంక సాయంత్రం ఏమి చేయను, ఇంకా ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. హ్యాపీగా గోరింటా పెట్టేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.